స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి. 100 రోజుల పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే తిరుపతి లడ్డూ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలతో కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తప్పు చేయలేదు కాబట్టే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారని వెల్లడించారు. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టి ఆయన తరపున పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కొత్తగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మీదే విష ప్రచారం ప్రారంభించిన విషయం మనం చూసాం. ఎన్నో కోట్ల మంది భక్తులు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి కొలుస్తూ ఉంటారు. అలాంటి భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తూ లడ్డూ ప్రసాదంలో నాణ్యత లోపించింది అంటూ చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేశారు. అంటే రాజకీయాల కోసం ఎంత స్వార్థానికైనా ఎంత విష ప్రచారానికైనా చంద్రబాబు నాయుడు గారు దిగుతారు అనడానికి మరొక ఉదాహరణగా నిలిచింది. నిజంగా అతను అన్నట్టుగా లడ్డూలో వాడే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కనుక కలిస్తే నిరూపించాలి కదా, ఏ రోజు కలిసింది, ఏ రోజు లడ్డూలో నాణ్యత దెబ్బతినింది అనేది నిరూపించాలి.